అప్పటి నుంచి ఇవ్వలేదు. అప్పుడు 5:30కి ఇంటికి వెళ్ళి బయలుదేరానంట. అలా దిగంట. అటు నుంచి వచ్చేటప్పుడు కనిపించింది. ఒక పోయే వరకు అర్జెంట్ అని చెప్పారు. డాడీ హోమ్ ఎంత దెబ్బ యాక్సిడెంట్ కాదని నాకు అప్పుడు తెలిసిపోయినాక ఇంటికి రాగానే వచ్చాడు ఏడుస్తుంది. అప్పుడు యాక్సిడెంట్ చేసి ఇంటికి రాగానే చెప్పింది. మా డాడీ మీద నిందలేస్తుంది, చచ్చిపోయిన మీద నిందలేసి ఎవరు పట్టించుకోవాలనుకుందో ఏమో. మా డాడీ మీద నిందలేస్తుంది బయట వాడికి, చచ్చిపోయిన మీద నిందలేస్తుంది దానికేమొస్తుంది సార్. మా డాడీ ఉంటారు లేదండి కొట్టిపిచ్చారు, మా డాడీని చంపిపించారు. మొత్తం అందరితో మంచిగా ఉంటుంది సార్. మా డాడీ ఇంతమంది వచ్చారు, ఎందుకు వచ్చారు? మా డాడీ కోసం వచ్చారు. అందరితో మంచిగా ఉంటాడు, ఎవ్వరు పెరుగువాడు, అందరినీ మంచిగా చూసుకుంటాడు. చచ్చిపోయిన మీద నిందలేస్తుంది మా అమ్మ బయటికి వెళ్ళని అన్నీ చేస్తాడు. అన్నీ పైసలు తీసుకుంటే రిలాక్స్ తీసుకుంటాడు. డాడీ నుంచి ఒక్క సింగిల్ ఎంపీ ఇవ్వలే. రిలాక్స్ కావాలంటే రిలాక్స్ ఇచ్చిండు, బండి ఇప్పించిండు, షాప్ పెట్టంటే షాప్ పెట్టి ఇచ్చిండు, 3 lakhs తీసుకుండు. వాళ్ళంతా ప్లాన్తో చేసిరు. అంతా మా డాడీని చంపనీకి అంతా చేసిరు. మా డాడీ ఒక్క మాట కూడా అనలేదు వాళ్ళని. మా డాడీ వాళ్ళని ఏం అనలేదు. చచ్చిపోయిన నిమ్మల్ని నిందలేస్తారు. ఇప్పుడు మా డాడీ ఇప్పుడు ఏం చేయలేదు, చచ్చిపోయిన నిందలేస్తారు. అట్లా చేసిండు, ఇట్లా చేసిండు అని ఎట్లా చేసిండు, ఏడగట్టినావు నువ్వు? మా డాడీ చేయంగా ఏం చేసినావు? మా డాడీ ఆడిపోయింది నన్ను నిందలేస్తుంది. మా డాడీ ఎటు పోలే, ఏ తప్పు ఇయ్యలే. డాడీ ఒక్క మాట ఎవరిని అనలేదు, అందరినీ మంచిగా చూసుకునేది. నా కొడుకుని తీసుకుపోవటం కుమ్మరోడు కారణము. కుమ్మరోనికి నా కోడలికి ఫోన్ల దారిన కట్టుకుంది. కుమ్మరోనితో నా కొడుకుని రప్పించింది. చంపడం అంటే నా కోడలి పాపలం, నా కోడలి తమ్ముంది పాపలం. భువనగిరి పోయింది, బిడ్డకాడికి పోయింది. బీబీనగర్ బిడ్డకాడికి పోయి బిడ్డను చూసుకుంది. భువనగిరికి వచ్చింది, వాళ్ళతో కట్టింది, వాళ్ళని కట్టుకుంది. నీళ్ళు తాగిరు, బిర్యానీలు తిన్నారు. నా కొడుకు లొకేషన్ పెట్టారు, ఫోన్ నెంబర్ లొకేషన్ పెట్టి నా కొడుకు ఎక్కడ పోతుందని ఈ కుమ్మరోడు కూడా పెట్టి నా కొడుకు ఏ దారిన పోతుంది చూసుకొని నా కొడుకు కుమరైంది ఎవరమ్మా? ఊరే వాళ్ళు పట్టుకుంటారు. ఆయన పేరు ఈరబాబు, వాళ్ళ ఇంటి పేరు పట్టుకుంటారు. నా కొడుకుతో మాలేసుకుంటారు. నాతో ఎప్పుడు మా ఇంటికి మంచిగానే ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి నా కొడుకు గోధుమ పోయేది, చాయ్ రాయిపోయేది. సారు నా బండి పోయింది, నా కొడుకు మాట అయిపోయింది. మంచిగానే ఉంది కానీ నా కోటలు మంచిగా మరో మంచిగా అనుకూలంగా ఇంట్లో కట్టుకోవాలి. పని చేయించింది కూడా కోడలు ఇద్దరిదే పాత్ర. సంపుడే సార్ పుట్టినట్టు ఏమన్నా దెబ్బలు ఉన్నాయి సార్. రాయి తోడు గంటల రాయి దిగబడి మా ఇంటి ఏరియా చిన్న కాటు పడి రాయి తోడు గుస్తే మెదడు వల్లి రక్తం వెళ్ళి పోయి ఇక్కడ కాళ్ళు పక్కున వల్లి పోసినట్టాయి కాలు నాకు వాస్తవంగా కొట్టి చంపింది. కానీ చంపితే దాని పోయి నన్ను చంపుకుంది. దాని ఇష్టం ఎక్కడుందో ఇష్టం లేదని చంపించింది. అది మాత్రం నా ఏరియాలో రావు. నా కొడుకు ఎట్ట తట్టిందో నా కొడుకు తట్టినట్టు అనిపిస్తేనే నా కొడుకు ఆత్మకు శాంతి. నా ఇంటికి దానికి సంబంధం లేదు. మా ఇంటికి రావు, మా కాడికి రావు. నా పిల్లల మధ్యనే సస్తనే బంధు పెడతారు. వీళ్ళైతేనే ఉంటారు, వీళ్ళు ఆడపిల్లలు వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. వాళ్ళు ఏమన్నా వేసుకొని పోయి నాకు గ్యారంటీ